మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామానికి మీ అందరికీ వందనాలు, శుభాలు. అందరూ బాగున్నారమ్మా? దేవాదేవుడు మరొక నూతన దినం దయచేసిన దేవాదేవుని వందనాలు చెల్లించుకుంటూ ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం. ఈ దినపు వాగ్దానం: నీ ఆవరణలో నివసించినట్లు నీవు ఏర్పరచుకుని చేర్చుకుని వాడు ధన్యుడు. కీర్తన గ్రంథం 65:4 ఈ మాట రాయబడింది. నీ ఆవరణ నివసించినట్లు ఏర్పాటు చేసుకున్నట్టు ధన్యుడు. ఆయన ఆవరణలోకి వెళ్ళి ఆయన ఏర్పాట్లు అన్నోడు ధన్యుడు. దేవుని ఏర్పాట్లోకి వెళ్ళిపోవాలి, దేవుని చిత్తంలోకి వెళ్ళిపోవాలి, దేవుని ఇష్టంలోకి వెళ్ళిపోవాలి. అప్పుడు మనం ఏమంటాం? నీ మందిరంలోని మేలు చేత మేము తృప్తి పొందాం. మందిరంలో ఎప్పుడు మేలు చేత మనం తృప్తి పొందుతామన్నమాట. అందుకే ఆయన ఆవరణలో మనం ఉండాలి ఎప్పుడు కూడా. ఆయన సంధిలో మనం చేర్చుకునేవాడు ధన్యుడు అంటున్నాడు దేవుడు. కాబట్టి మనం ఆ ధన్యత కలిగి ఉండే కృప దేవుడు మనకు దయచేయను గాక. అందుకే నీ మందిరం మేలు చేత మేము తృప్తి మందిరంలోకి ఎవరైనా సరే దేవుని యొక్క సన్నిధికి వెళ్తే మేలు చేసి తృప్తిపరిచి పంపుతాడు. నువ్వు సమస్యలు లేవు, బాధలు లేవు, వేదంతో వచ్చావు, దుఃఖంతో వచ్చామో, మరి దిన ప్రభు అంటున్నాడు, నువ్వు మందిరానికి వచ్చినప్పుడు నేను మేలు చేతని తృప్తిపరిచి పంపుతా అంటున్నాడు. కాబట్టి ఆయన ఆవరణలో నివసించినట్లు ఏర్పరచుకుని చేర్చుకునేవాడు ధన్యుడు. కాబట్టి ఆయన మందిరంలో మేలు చేత మనల్ని అందరినీ తృప్తిపరచను గాక. ఈ దినమంతా మనం తృప్తిపరిచి మేలుతో నింపి కృప చూపించను గాక. ఈ వాగ్దానం ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని కుటుంబాన్ని దీవించను గాక. ఆమేన్. సమయంలో మీ కొరకు ప్రార్థిస్తాను. మీరు కూడా నాతో ఏకీభవించండి. ప్రార్థన. సర్వాధికారియు మహాగణుడు పరిశుద్ధుడా, నీకు వందనాలు. మరొక నూతన దినం దయచేసి దినమంతా మమ్మల్ని, మా చేతి పనులు, మా యజమానులు, తోటి పనులు అందరినీ దీవించి మా పని వారం ఒత్తిడిలో సహాయం చేయండి. బలహీనంగా ముట్టండి, స్వస్థపరచండి. హాస్పిటల్ ఐసీలు ముట్టండి, స్వస్థపరచండి. కుటుంబ స్వస్థపాత విడుదల దయచండి. దినమంతా సంతోషం, సమాధానం, శాంతితో నింపి మేలు చేత మేము తృప్తి పొందే కృప దయచేయి. నీ పరిశుద్ధాలను ఉంటా మాకు ధన్యత కలగజేయమనుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్. ప్రభువు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.